వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో చర్చించిన అంశాలకు తీర్మానం. రైతు భరోసా ప్రజల అభిప్రాయమే జీవో. శాతవాహన ఈవెంట్ సంస్థ ఉచితంగా శిక్షణ పూర్తి చేసుకున్న గాయని గాయకులు. పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. సుమారు లక్షల విలువగల ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మాజీ మంత్రి మీద నిప్పులు చెరిగిన పత్తిపాటి. వైకాపా 5 ఏళ్ల పాపాలే నీటి సరఫరాలో శాపాలయ్యాయి అని తెలిపారు పత్తిపాటి. 15 రోజుల్లో చిలకలూరిపేట ప్రజలకు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా తాగునీరు, ఎన్టీఆర్ సుజల పథకం, పాత చెరువు, కొత్త చెరువు పరిశీలించిన పత్తిపాటి. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే తాగునీటి సరఫరా విషయంలో శాపాలై ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తాగునీటి ప్రాజెక్టులను, నీటి నాణ్యతను పరీక్షించి పట్టించుకోకపోవటం వల్లనే ఇప్పుడు సమస్యలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయన్నారు. చిలకలూరిపేట పట్టణం ఎన్టీఆర్ సుజల పథకం, పట్టణానికి తాగునీరు అందించే పాత చెరువు, కొత్త చెరువును ఆయన పరిశీలించారు. చెరువుల్లో జలాలు రోజు రోజుకి తగ్గుముఖం పడుతుండటం, ఉన్న అరాకొర నీరు కాస్త రంగుమారి కలుషితంగా ఉండటంతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడికి రావాలి సార్. మెయిన్ అదే ఈ మెంబ్రాన్ అదే 5 లక్షలు బిల్లు ఉంది. డాక్టర్లు 3 మిగతా 6 ఈ బండి ఎవరిది? నువ్వే. ఇది ఓకే. రజనీకి ఉసురు తగిలింది. 50 లక్షలు దేనికి? కరెక్ట్ ఉందా? రెండు కాక 77 ఉండేవాడేనా? షుగర్ బీపీ లేవుగా. ఇంకా 15 to 20 days కంటిన్యూగా ఇస్తే మనకి వాటర్ ఫుల్ అయిపోతుంది. రెండే మిగతా అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్. ఫిల్టర్ అయ్యేది 2 పాయింట్లు. ఎన్టీఆర్ ఏది 3 లేదు. యాక్చువల్లీ అది మన పక్కన పెట్టున్నారు సార్. ఊరిపోయింది. నారాయణ గారు గత పాలకుల చేతగానితనం, గత పాలకుల అసమర్థత ఈరోజు చిలకలూరుపేట ప్రజలకు నీటి కష్టాలు వచ్చినాయి. ఒక మంత్రిగా ఉన్నప్పుడు చెరువుకు నీళ్లు నింపటం కూడా ఒక ప్లాన్ తెలియక, ఒక ఏదైతే దృష్టి కేంద్రీకరించకపోవటం వలన ఎన్టీఆర్ సుజల స్రవంతి 5 కోట్ల రూపాయల పైబడి సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి చిలకలూరుపేట నియోజకవర్గంలో 25 అవుట్లెట్ పాయింట్స్ పెట్టి పట్టణంలో పేదవాళ్ళందరికీ 2 రూపాయలకి 20 లీటర్ల క్యాన్ మంచినీరు ఈక్వల్ కిన్లే లాంటిది, బిస్లరీ లాంటి వాటర్ సప్లై చేసేటువంటి ప్లాంట్ ఇది. ఎన్టీఆర్ సుజల స్రవంతి 5 ఏళ్లుగా పాడుపెట్టారు.
ఎందుకంటే రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల సమస్యలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేకుండా దోచుకోవటమే ధ్యేయంగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు వస్తే చిలకలూరుపేటకి ఏ గతి పట్టిందో గత 5 ఏళ్లుగా చూశారు. దానిలో ఒక భాగం ఈ ఎన్టీఆర్ సుజలా స్రవంతి. ఏం అవసరం? కొత్త ప్లాంటు వారు రాబోయే కొద్ది రోజుల ముందే ప్రారంభించాం. 25 అవుట్లెట్ల ద్వారా సరఫరా చేశాం మంచినీరు. అంటువ్యాధులు రాకుండా పేదవారికి సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ అందించాం. వారు వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ పేరు భరించలేకనో, నాకెక్కడ మంచి పేరు వస్తుందనో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సుమారు 6 కోట్ల రూపాయల ప్లాంటు. 6 కోట్ల రూపాయల ప్లాంట్ కన్నా ముఖ్యమేంటి? గంటకు 10,000 లీటర్లు మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంటు. సుమారు 50,000 మందికి ఈ యొక్క మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంట్. 6 కోట్ల రూపాయల కన్నా 50,000 మందికి సురక్షితమైన మినరల్ వాటర్ అందించేటువంటి దానికి నోచుకోకుండా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో నెలకొన్న చుక్కల భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, అవి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన వేదికలో ప్రజా సమస్య పరిష్కారాల సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో రైతుల జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ 1954 ముందు పట్టా పొందిన పాత పట్టా భూములను అధికారులు 22A నిషేధిత జాబితాల్లో చేర్చడంతో అవి చుక్కల్లో పడి గత 5 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ నోచుకోకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులకు వివరిస్తూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముదిగుబ్బ మండలంలో సుమారు 15,000 ఎకరాలకు పైగా చుక్కల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పాత పట్టా భూములకు శాపంగా మారిన 22A నిషేధిత జాబితా చట్టాన్ని సవరించి తక్షణమే చుక్కల భూముల రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కలెక్టర్ను విన్నపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులతో పాటు పలువురు టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. సమస్యను 22A నిషేధిత జాబితాను ముదిగుబ్బ మండలంలోని చుక్కల భూముల సమస్యలను ముదిగుబ్బ మండలంలోని చుక్కల భూముల సమస్యను తొలగించి 1954 ముందు ఉన్న పాత పట్ట భూములన్నింటినీ ఎటువంటి నిబంధనలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి రైతన్నలను ఆదుకోవాలని చెప్పి మేము ముదిగుబ్బ మండలం నుంచి రైతుల తరఫున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎక్కడ లేని విధంగా ముదిగుబ్బ మండలంలో సుమారు 15,000 ఎకరాలకు పైగా చుక్కల భూములు ఉన్నట్టు సమాచారము. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా మేము ఈ చుక్కల భూముల సమస్య పరిష్కరించి మా పాత పట్టా భూములను రిజిస్టర్ చేయాలని చెప్పి మేము గత 5 ఏళ్లుగా అధికారులను, ప్రజాప్రతినిధులను విన్నవించుకుంటున్నా ఎటువంటి ప్రయోజనం లేదు. 2018లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 22A నిషేధిత జాబితాను ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ అదే సంవత్సరం చివరిలో మళ్ళీ ఈ జాబితాను తొలగించి చుక్కల భూమి సమస్య లేకుండా చేయాలని చెప్పి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేయడం జరిగింది. కానీ అనంతరం కొద్ది నెలలకే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడంలో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఈ చుక్కల భూమి సమస్య మరుగున పడింది. కాబట్టి గత 5 ఏళ్ల నుంచి మేము ఎన్నోసార్లు రైతుల తరఫున ఉద్యమాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ చుక్కల భూముల సమస్యను తొలగించి మా ముదిగుబ్బ మండలంలో ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి ఈ పాత పట్టా భూములన్నీ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం. మామూలు ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ బిల్లులు ఎలక్షన్ వీడియో బిల్లులు రావాలి. ఎలక్షన్ పెండింగ్ వీడియో బిల్లులు రావాలి. ఎలక్షన్ వీడియో బిల్లులు పెండింగ్ రావాలి. ఫోటోగ్రాఫర్ లైకత్తా
పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో పుట్టపర్తిలో సార్వత్రిక ఎన్నికల్లో వీడియోగ్రఫీ చేసినాము. వీడియోగ్రఫీకి సంబంధించి 18 మంది 24 అవర్స్ డ్యూటీ చేసినాము. ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. అధికారులకు నిర్లక్ష్యం వల్ల మాకు బాధ్యతాయుతంగా కల్పించాలని కోరుకుంటున్నాము. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ 3 నెలలుగా తిరుగుతున్నాము. ఈ పొద్దుటికి మాకు న్యాయం జరగలేదు. ఎన్నోసార్లు ఆఫీసుల దగ్గరకు పోతూ ఉంటే బడ్జెట్ రావాలి, బడ్జెట్ వస్తే ఇస్తాము అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి మాకు న్యాయం జరిగేలాగా ఈ పొద్దుటికి కలగలేదు. అందుకే కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని ఈరోజు వచ్చినాము. మా కలెక్టర్ గారు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాము. 2024 ఎన్నికల సందర్భంగా వీడియోగ్రాఫర్స్కి అమౌంట్లు పెనుగొండ నియోజకవర్గము అమౌంట్లు ఎంఆర్ఓ ఇంతవరకు 5,000 వరకు పెట్రోల్ ఖర్చులు అన్నీ వచ్చినాయి. కానీ మా బాధలు అర్థం చేసుకోకుండా మాకు అమౌంట్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరూ మాకు సహాయపడాలని అందరి తరఫున కలెక్టర్ ఆఫీసు దగ్గరికి విన్నవించుకోవడానికి వచ్చినాము. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పూతలపట్టు ఇన్స్పెక్టర్ శ్రీ సుదర్శన్ ప్రసాద్ సిబ్బంది రంగంపేట క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నెల్లూరు జిల్లా ముదివర్తి వారిపల్లి గ్రామానికి చెందిన ముసల్ల సందీప్, దొడ్ల సందీప్ సాయి అనే వ్యక్తి మోటార్ సైకిల్స్ పై వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా అతనిని చాకచక్యంగా పట్టుకొని అతను నడుపుతున్న పల్సర్ మోటార్ సైకిల్ కు సంబంధించిన పత్రాలు గురించి వివరించగా సదరు మోటార్ సైకిల్ పూతలపట్టులో దొంగలించిన మోటార్ సైకిల్ అని నేరం అంగీకరించాడు. పోలీస్ స్టేషన్ కు విచారణకు తీసుకుని వెళ్లి సదరు వ్యక్తిని విచారించగా అతను మోటార్ సైకిల్స్ ను దొంగలిస్తుండగా అతను దొంగలించిన మోటార్ సైకిల్స్ బకారావుపేట తన ఇంటి వద్ద ఉన్నాయని తెలిపాడు. దాచిపెట్టిన మోటార్ సైకిళ్లను నివాసం వద్దకు వెళ్లి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంకా చాలా మంది వస్తారు ఫోటోగ్రఫీలో అవార్డ్స్ ఉండేవాళ్ళు. ప్లీజ్ సార్. ఎస్ రామాంజనేయులు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యాదమరి. ఈ దేవరాజుల రెడ్డి ఏఎస్ఐ, కె రవికుమార్ డీసీ పుతలపట్టు, శ్రీ వి వేణుగోపాల్ రెడ్డి డీసీ పుతలపట్టు, ఓకేనా? ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో పూతలపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 వీలర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రెస్ మీట్. సో 14వ తారీఖు సాయంత్రం మన ఎస్హెచ్ఓ రెగ్యులర్గా మనము వెహికల్ చెకింగ్ చేస్తుంటాము అండ్ మనము ఎంవీ చలాన్స్ ఇవన్నీ ఇంపోజ్ చేస్తుంటాము అండ్ ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తుంటాము. దీనిలో భాగంగా చెక్ చేసే క్రమంలో ఒక వ్యక్తి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడము, అతను అక్కడి నుంచి పారిపోవాలని చూడడము, దాని మీద డౌట్ వచ్చేసి స్టేషన్కి సంబంధించిన వాళ్ళు అతన్ని పట్టుకొని విచారణ జరపడం జరిగింది. సో ఇతని మీద ఇంతకుముందు కూడా మనకి కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇదే స్టేషన్లో. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అతన్ని స్టేషన్కి తీసుకొచ్చి ఫర్దర్గా విచారిస్తే అతను రెగ్యులర్గా ఈ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు. ఈ పరిసరాల్లోనే అంటే మన తిరుపతి, అన్నమయ్య జిల్లా అండ్ చిత్తూరు జిల్లాలో చాలా ఎక్కువగా 2 వీలర్ అఫెన్సెస్ చేయడం జరిగిందనే సమాచారం రాబట్టి వాటిల్లో మొత్తం ఒక 50 వెహికల్స్, దీని ధర 45 లక్షల వరకు ఉంటుంది. వీటిని మన దగ్గరలోనే గల బాక్రాపేటలో వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి టోటల్ ఈ 50 వెహికల్స్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు సందీప్. ఇతని మీద ఇప్పటి వరకు సుమారుగా
30 కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి. అలానే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఒక 15 డిఫరెంట్ కేసెస్లో కూడా అతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. హిమాయత్ నగర్లోని కార్యాలయంలో నిర్వహించిన శాతవాహన ఈవెంట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా తెలంగాణ టీవీ ఛాంబర్ అధ్యక్షుడు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈవెంట్లో ప్రఖ్యాత గాయకులు హేమంత్, సాయి సన్వి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ పాటల పోటీల కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా సంగీత విద్వాంసులు విఠల్ కుమార్ వ్యవహరించారు. భవిష్యత్తులో మరింత మంది గాయని గాయకులను తయారు చేయడమే లక్ష్యంగా ఈవెంట్ను ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేటి యువతీ యువకులు వారు ఎంచుకున్న రంగాల్లో రాణించాలని అన్నారు. ఉపాధి అవకాశాలు పొందాలని మేనేజ్మెంట్ ఎండీ సుధీర్ కోరారు. మేము శాతవాహన ఈవెంట్ మేనేజ్మెంట్ అనే ఒక ఈవెంట్ ప్లానింగ్ కంపెనీ ఓనర్స్. సో నా పేరు సుధీర్, హైదరాబాద్ ఉప్పల్లో ఉంటుంది మా ఆఫీస్. బిజినెస్ వైడ్ వెడ్డింగ్ ప్లానింగ్, మ్యూజిక్ కాన్సర్ట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా చేస్తూ ఉంటాం. కానీ ప్యాషన్తో, అలాగే కొంతమంది ఔత్సాహిక గాయకులు కొత్తగా పాడాలి అనుకున్న వాళ్ళందరి కోసం ఆపర్చునిటీ, అంటే ఎన్నో ఫీల్డ్లో ఉంటారు చాలామంది, వాళ్ళు పాడటం ఇష్టం కానీ ఆర్కెస్ట్రా టీంలో పాడాలనేది కూడా వాళ్ళ కోరిక. దానికోసం ఇలాంటి ఈవెంట్ పెట్టాలని నేనే సొంతంగా నా అమౌంట్ పెట్టుకొని మా శాతవాహన ఈవెంట్ తరపు నుంచి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నాం. దీంట్లో సాంగ్స్ వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళకి రిహార్సల్స్ అరేంజ్ చేస్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ, వాళ్ళు గెలిచిన వాళ్ళకి కొందరికి ప్రైజెస్ కూడా ఇస్తున్నాం. కాంపిటీషన్ జడ్జి కూడా ఉన్నారు. ఈ విధంగా ఈవెంట్స్ చేయడానికి ఇంతకుముందు ఫాస్ట్లో కూడా ఇలాంటివి చేశాం కానీ ఆర్కెస్ట్రా టీంలో ఈ విధంగా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు చేసిన కరోకే ఈవెంట్స్ ఇవన్నింటిలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి చాలామంది ఈరోజు అటెండ్ అయ్యారు, అలాగే పాడారు, వాళ్ళకి ప్రైజెస్ అని ఇస్తున్నాం. ఫ్యూచర్లో చాలా పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాం. అప్పుడు ఇంకా ఇలాంటి ఛానల్స్ ద్వారా ఇవన్నీ పబ్లిసిటీ చేసి ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించుకుంటాం. అలాగే ఈవెంట్కి చాలా మోరల్ సపోర్ట్ అండి, ఛానల్ సపోర్ట్ అండి. విజయ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా ఈవెంట్ని సక్సెస్ చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా వాళ్ళందరికీ మాది ఇన్స్టాగ్రామ్లో శాతవాహన_ఈవెంట్స్ అనే ఒక పేజ్ ఉంది, శాతవాహన ఈవెంట్స్. అలాగే గూగుల్లో కూడా శాతవాహన ఈవెంట్స్ అంటే మా కంపెనీ గురించి డీటెయిల్స్ వచ్చేస్తాయి. మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్, వెబ్సైట్ ఉంది. మీరు ఎక్కడైనా చూసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది, 8855552388. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈవెంట్స్ కంపెనీ స్టార్ట్ చేసి 10 years అయింది. అప్పటి నుండి కమర్షియల్ ఈవెంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా వెడ్డింగ్స్ కానీ ఇలాంటివి చేయడం స్టార్ట్ చేసి 3-4 years ఎంతమంది అయింది ఇప్పటికీ గాయకులు? ఇలా చాలామంది ఎదిగారు. దీని నుంచి వెళ్ళిన వాళ్ళు సాయి సన్వి ఇలాంటి వాళ్ళు టీవీ ఛానల్స్ కూడా వెళ్ళారు మా దాంట్లో పాడి. ఇలా ఒక 50 members దాకా ఇట్లా సింగర్స్ అందరూ రెడీ అయ్యారు. దీన్ని చేయడం వల్ల ఇలా రెడీ అవ్వడం అంటే ఫీజు ఏం లేదండి, ఏ అమౌంట్ లేదు. మేము ఎంకరేజ్ చేస్తాం సింగర్స్ని. దీనికంతా మా కంపెనీ తరఫు నుంచి సపోర్ట్ అవుతాం. మేము శాతవాహన ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి అమౌంట్ అంతా. హనుమకొండ కలెక్టరేట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వర్క్షాప్లో ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. రైతు భరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయబడ్డ మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర వర్గాలను కలిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రివర్గ ఉపసంఘ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క, సభ్యులైన ఇతర మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరియు రెవెన్యూ శాఖ మార్చులు
శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మన గౌరవ మంత్రివర్యులు అటవీ శాఖ, కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు రవాణాకు సంబంధించి మొదలుపెట్టి కార్యక్రమం ముందుకు పోతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పటికే మొదలుపెట్టాం. 200 యూనిట్ల లోపల కరెంటు వాడకం వాళ్ళందరికీ 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకొని పోతున్నాం. ఇప్పటికీ ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు, రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్ కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం. ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అందరి అభిప్రాయాలు తీసుకొని, స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో నిర్ణయం చేసి, కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి, ఆ కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేసి రైతుల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆ అభిప్రాయాల్ని క్రోడీకరించి శాసనసభలో పెట్టి, శాసనసభలో సభ్యులందరూ కూడా ఒక రోజు మొత్తం వేరే బిజినెస్ లేకుండా సభలో దీనిపైనే చర్చ జరిగి, ఆ చర్చల ద్వారా ఉత్పన్నమైనటువంటి అంశాన్ని జీవోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి దీన్ని అమలు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఈరోజు వరంగల్ పట్టణంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఇచ్చే రైతు భరోసాకి ఇచ్చే ప్రతి పైసా, లేకపోతే ఏ కార్యక్రమం కోసమైనా మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ప్రజల సొమ్మే. ప్రజలందరూ వారి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించి కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచే మనం ప్రజలకు పంచుతా ఉన్నాం. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రైతు భరోసా పథక విధి విధానాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మల్లు భట్టు విక్రమార్క సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు హామీలను ప్రకటించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్లో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ రైతులకు పలు గ్యారంటీలను ప్రకటించారని అన్నారు. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన చర్యలు మొదలుపెట్టామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో ప్రజల అభిప్రాయమే జీవోగా రాబోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విషయంలో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశాల్లో ప్రతి రైతు చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని వాటిపై చర్చిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా పథకం ప్రతి రైతుకు, సాగు చేసే ప్రతి రైతుకు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. అందులో భాగంగానే కౌలు రైతుకు కూడా ఈ భరోసా కావాలంటే ఈ పథకం ద్వారా రైతు బంధు ఏఈఓలకును ఆర్ఐలకు ప్రతి గ్రామం నుండి ఒక 5 సభ్యులను కౌలు పట్టా కలిగిన రైతు, ఆ పాస్బుక్ ఉన్న రైతు బాపతి రైతు కౌలుకి ఇచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామం నుండి 5 సభ్యులను
ఆదర్శ రైతులుగా ఎంపిక చేయాలని కోరుకుంటున్నాం సార్. తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వచ్చినటువంటి అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో ఇదే వరంగల్లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకి ఆ వాగ్దానాలు అమలు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు రుణమాఫీ, 2 లక్షలు రేపు ఆగస్టు నెలలోనే ఒకేసారి రుణమాఫీ చేయాలనేది ఒక భీష్మ ప్రతిజ్ఞ కింద ఆయన తీసుకున్నారు. దాన్ని అమలు చేయడానికి భట్టి గారు కసరత్తు చేశారు. రేపు ఎల్లుంట్లోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన జరుగుతుంది. ఆగస్టులోనే రుణమాఫీ 2 లక్షలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రెండోది వచ్చేసి రైతు భరోసా. గతంలో రైతు బంధుగా ఎన్నికల ముందు అయితే మనం పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతుల యొక్క కోరిక మేరకి 7,562 కోట్లు ఒకే రోజు రైతుల యొక్క ఖాతాలో జమ చేశాం. సుమారు 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికలకి ముందు ఏవైతే పేదోడి ప్రభుత్వం వస్తే రైతన్నులకి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి హామీలు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన హామీలని అప్పులు సాకు చూపించి తప్పుకోవాలని కానీ ఇంకొక వంక చూపించి ఇచ్చిన మాటకి వెనకడుగు వేయాలని కానీ ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏనాడు లేదు. ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్లు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో ఏవైతే విస్మరించిన అంశాలన్నిటినీ తిరిగి ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నులకు ఇస్తూ ఆనాటి చేసిన పెద్దల అప్పుని కడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందంజలో నడిపించే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకోకుండా పేదోళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే వివిధ రూపాల్లో కడుతున్న ప్రతి రూపాయిని. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో చర్చించిన అంశాలకు తీర్మానం. రైతు భరోసా ప్రజల అభిప్రాయమే జీవో. శాతవాహన ఈవెంట్ సంస్థ ఉచితంగా శిక్షణ పూర్తి చేసుకున్న గాయని గాయకులు. పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. సుమారు లక్షల విలువ గల ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.